నష్టపరిహారం ఇవ్వాలి. గిరిజన జీడి మామిడి తోటల ప్రభుత్వం ఆదుకోవాలి. 60 ఎకరాల పట్టాలు డి పట్టాలు భూములను ఆధార్ వెబ్లాండ్ లో నమోదు చేయాలి. జీడి మామిడి తోటలో నష్టపరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. జీడి పిక్కలు కేజీ 200 రూపాయలు కొనుగోలు చేయాలి. వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఆధార్లో ఈ వారం 60 పట్టాలు ఎన్రోల్మెంట్ చేయాలి. భూములకి పట్టాలు ఇవ్వాలి. రద్దయిన పాస్బుక్లు వెంటనే పునరుద్ధరణ చేయాలి. జీడి మామిడి తోటలు నష్టపోయిన రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలి. దీపావళి అలాగే 60 ఎకరాల పట్టాలు ఏవైతున్నాయో ఆధార్ ఎన్రోల్మెంట్లు నమోదు చేయాలి. ఆదివాసీల భూములకి రెవెన్యూ రిలేషన్ మాఫియా నుండి రక్షణ కల్పించాలి. ఆదివాసీల భూములకి రెవెన్యూ అలాగే భూమాఫియాల నుండి రక్షణ కల్పించాలి. గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. పవగొండ భూమి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టడీ పవగొండ భూమి స్టడీ చేశాను. బాగుంది కాబట్టి మా అప్పుడు కూడా కూర్చొని గ్రామ సభల్లో కూడా కూర్చొని మొత్తం కాయిదా తీసుకున్నాం. కొందరు నోటీసులు కూడా ఇచ్చి పిలిపించి కూడా విన్నాం వాళ్ళ అనుమానం కూడా. విషయం ఏంటంటే పవగొండ భూముల్లో డీపట్టా భూముల్లో డీపట్టా కాని వాళ్ళు కొందరు ఎంటర్ అయిపోయారు. డీపట్టా భూముల్లో ఉన్న వాళ్ళు దయాల భూమిగా మారిపోయింది. అదే మార్చినారు కాబట్టి దాని మీద సమగ్రంగా ఇది వరకు ఒక తహసీల్దార్గా నా తహసీల్దార్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. నేను కూడా రిపోర్ట్ని పంపించాను. ఇంకా ఏదో లోవరాజు లేడా 52 మంది వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ పాస్ పుస్తకాలతో మొత్తం రెడీగా పెట్టించాం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇనాం భూములు అసైన్మెంట్ భూములు ఇవన్నీ కూడా ఒకప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేశారు. ఫ్రీ హోల్డ్ అంటే అర్థం ఏంటి? 20 సంవత్సరాల భూములు ఉన్నవాళ్ళు అసైన్మెంట్ భూమి అంటే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన భూమి కదా. ఇనాం భూములు ఎట్లా వాళ్ళు అన్ని కూడా 20 సంవత్సరాలు ఎవరైతే ఆ భూమిలో ఉన్నారో వాళ్ళు అమ్ముకోవచ్చు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళకి సవర్త ఫంక్షన్లకి కష్టాల సుఖాలకి డబ్బులు అవసరం కదా, భూమి అమ్ముకోవచ్చు అని గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసింది. అందులో కొన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ జీవోని ప్రస్తుతానికి ఆపి ఆ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇంకా ఇవ్వము, కొంచెం ఎంక్వైరీలు చేయాలని ఈ మండలం తహసీల్దార్ ఇంకో మండలం పంపించి ఆ మండలం తహసీల్దార్ ఈ మండలం పంపించి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ నివేదికలు అన్నీ కూడా మొన్నే మొత్తం దాన్ని ఆన్లైన్ చేసి అన్నీ చేసి ఒక వారం కూడా 4 రోజుల ముందే మొత్తం అన్నీ అగ్గి తెగులు కారు తెగులు నుండి గిరిజన జీడి తోట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి. గిరిజన జీడి మామిడి తోటల ప్రభుత్వం ఆదుకోవాలి. 60 ఎకరాల పట్టాలు డి పట్టాలు భూములను ఆధార్ వెబ్లాండ్ లో నమోదు చేయాలి. జీడి మామిడి తోటలో నష్టపరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. జీడి పిక్కలు కేజీ 200 రూపాయలు కొనుగోలు చేయాలి. జీడి మామిడి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి. అగ్గి తెగులు కారు తెగులు నుండి గిరిజన జీడి తోట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి. గిరిజన జీడి మామిడి తోటల ప్రభుత్వం ఆదుకోవాలి. 60 ఎకరాల పట్టాలు డి పట్టాలు భూములను ఆధార్ వెబ్లాండ్ లో నమోదు చేయాలి. జీడి మామిడి తోటలో నష్టపరిహారం ఇవ్వాలి.
ఇవ్వాలి